సో ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే అంత తీవ్రంగా స్పందించారో అది పరకామణి విషయంలో రీజనబుల్లే కదా. రెండు మన లక్ష్మణరావు గారు అన్నట్లు 20 సంవత్సరాల నుంచి అతను చేస్తున్నాడు అంటే మరి ఈ 20 సంవత్సరాల పాటు అన్ని గవర్నమెంటల్ రెజ్యూమ్లోనూ ఈ వ్యవహారం నడుస్తుందనేది అర్థమవుతుంది. సో ఇది ఒక్క రవికుమార్ పట్టుబడ్డాడు కాబట్టి అతను ఒకడే దొంగ, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. రెండు, అతను ఓన్లీ డాలర్స్ మాత్రమే తీసుకెళ్తాడంట, ఈజీ కాబట్టి, అలాగే హై డినామినేషన్ కాబట్టి, ఈజీ టు క్యారీ కాబట్టి. సో ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అతనితో రికవరీ చేయించడం ఒక ఎత్తు అయితే, అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర లేదంటే ఇంకా వైసీపీలో అగ్రనాయకత్వం పాత్ర కూడా దీంట్లో ఉండుంటుంది కాబట్టి మనం సిట్టేసి దీన్ని నిగ్గుదేలుద్దాం అంటున్నారు. అలాగే హైకోర్టు కూడా అదే రికమెండ్ చేసింది. సో ఎలా వెళ్తే ఇది టోటల్గా భక్తులకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? సరే, ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే వైసీపీ నాయకులు సోదరుడు రేగడ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చైతన్య, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ప్రధానంగా మనం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి లీలల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ప్రధానంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటీవల కాలంలో ప్రచారంలో ఉన్నటువంటి వివిధ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. లడ్డు నాణ్యతమైన కాడి నుంచి మనం పెట్టుకుంటే అనేకమైనటువంటి అంశాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో అన్య మతస్థుల ప్రచారం, రాజకీయ కార్యకలాపాలు, రాజకీయాలను ప్రస్తావించడం, కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ రీల్స్ చేయటం, ఇలాంటి కొన్ని దుష్ట సాంప్రదాయాలు మనం తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్నప్పుడు మనం చూస్తాం. దానికి పరాకాష్ఠగానే, ఎందుకంటే ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు, చిన్న చిన్న దొంగలు ఆ రోజు ఏదో పొట్టగుడ్డి కోసం, మెట్లను బతికించుకోవటం కోసం నాణ్యాలు రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, లేకపోతే 5 రూపాయలు ఏదో దొంగతనం చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఏదో ఆ రోజు చైర్మన్ గారో లేకపోతే ఈఓ గారో వాళ్ళని క్షమించి ఈ ప్రాశస్త్యం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవాన్ని తగ్గించకుండా, నమ్మకాన్ని పోగొట్టకుండా ఏదో ఆ రోజు కొంతమందికి భయమో భక్తితో పెట్టి పంపించేటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చూస్తే ఇది ఒక పెద్ద తిమింగలం. 40 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి 40 కోట్లైనా లేకపోతే 400 కోట్ల అనేది అక్కడ బోర్డు సభ్యుడే ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి నా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశం. ఎందుకంటే నిన్న లోకేష్ గారు అసెంబ్లీ లాబీలో అది ఛాంబర్ లో మాట్లాడుతూ పిచ్చాపాటిగా విషయాలు ప్రస్తావించి మాట్లాడాడు. దీని మీద సిట్ కూడా దర్యాప్తు మేము ఆదేశిస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. అయితే నేను ఇక్కడే చెప్తా ఉన్నా, ఎవరు ఈ రవికుమార్, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రవికుమార్ అనే అతను పెద్దజీఆర్ స్వామి గారి పీఠానికి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ పనిచేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ పనులు చేస్తాడని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ చెప్పినటువంటి విషయం మనం చూసాం. చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది, ఆయన కూడా ఆయనకు ఓటాలు ఇచ్చారని చెప్పి కూడా ఈయన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, మరి 20 సంవత్సరాలు నుంచి ఆయన పని చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు 15 సంవత్సరాలు, మరి ఆయన కూడా భాగస్వామి ఉందని చెప్పి కూడా అతను రాజకీయ మాట్లాడుతూ ఉన్నాడు మన కరుణాకర్ రెడ్డి గారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మరుసటి రోజే మళ్ళా ఛార్జ్ షీట్ వేసి
పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఐపీసీ 381 సెక్షన్ నాన్ బిల్ రూల్ సెక్షన్, ఎందుకంటే పార్టీ 1 నోటీస్ అనుమతించుకోవచ్చు, కోర్టు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, తర్వాత బెయిల్ అప్లై చేసుకోవాల్సింది, ప్రాసెస్ జరగాల్సిందే. కానీ ఎందుకంటే వీళ్ళ పెద్దలు ఇస్తాం కాబట్టి వాళ్లే లోక్ అదాలత్ కిందకి పెద్దగా లక్ష్మణ్ గారు మంచి మాట చెప్పారు. ఏ జడ్జి దొంగతనం చేసినోడు వచ్చి ఇదిగో నేను 100 కోట్లు దొంగతనం చేయలేదా, 10 కోట్లు దొంగతనం చేశాను, నన్ను క్షమించని చెప్పి ప్రాధాయపడితే, లేకపోతే మరి లోక్ అదాలత్ కేసు కొట్టేస్తారా? అది దేవుడు సంబంధించిన వ్యవహారం. కోట్లాది మంది భారతీయులు విదేశీ భక్తులు కూడా ఆయన ఒక నమ్మకంతో వెంకటేశ్వర స్వామిని చూస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామి సొమ్ముని ఈ దొంగలు కాజేస్తా ఉంటే, భాగాలు పంచుకుంటా ఉంటే ఏమనాలి? ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అనేక ఆరోపణలు వచ్చాయి, చూసాం. డాలర్ షేర్స్ వ్యవహారం బయటకు వచ్చినాయి. ఇంకొక ఆయన పెద్ద పూజారి వ్యవహారం ఆ రోజు కొన్ని చర్చ జరిగింది. పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, అలాగే డిపాజిట్స్ గురించి చర్చ జరిగింది, మరి నెయ్యి కల్తీ విషయం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు రోజుకి 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఆయన ఇప్పుడు వస్తా ఉంటాం. వెంకటేశ్వర స్వామి భక్తులు నిలువు దోపిడీ చేసి మరి ఆయనకి సమర్పించుకుంటున్నారు. హుండీల్లో వాళ్ళ ఒంటిమైనటువంటి ఆభరణాలన్నీ కూడా నిలువు దోపిడీ చేసి వాళ్ళు మొక్కు తీసుకుంటున్నారు, నమ్మకం. అలాంటి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసినటువంటి ఈ పరిస్థితుల్లో టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసాం. ఇప్పుడు చైర్మన్ వచ్చిన తర్వాత కూడా ఒక క్యూ మొత్తం నెట్టుకొని దాదాపు 12 మంది చనిపోయినటువంటి దుర్ఘటనలు మనం చూసాం. శాంతి భద్రత లోపించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మొన్న ఎవరో ఒక ఛానల్ అతను, ఒక రిపోర్టరు ఆయన దేవస్థానం తాళాలు తీసినటువంటి విజువల్స్ మనం ఎక్కడ పోతా ఉంది. అంతా కూడా ఒక ఛానల్ అధినేత టీటీడీకి చైర్మన్ అయితే ఆ ఛానల్ లో పనిచేసినటువంటి ఒక రిపోర్టరు మరి ఆ యొక్క దేవస్థానం మెయిన్ గేట్ తాళాలు తీస్తున్నట్టుగా విజువల్స్ ఏమన్నా దీని మీద? అసలు తిరుమల కలిగే దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులకే రక్షణ లేకపోతే భూములు చూస్తా ఉన్న ఈరోజు ఒక కుప్పకోణం బయటపడతా ఉంటాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి గనులంతా కూడా దేవస్థానం భూముల్ని ఏ విధంగా కబ్జా చేశారో, ఏ విధంగా దొంగ పట్టాలు సృష్టించి వందల ఎకరాలు ఖరీదైనటువంటి భూముల్ని కాజేశారో ఈరోజు మనం బయట పెడతా ఉంటాం. ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎస్, భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు, మీరు రుజువు చేయండి. మరి దొంగ దొరికాడు కదా, ఇది ఒక అవకాశం కదా. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇతను ఎక్కడెక్కడ దొంగతనం చేశాడు ఎన్ని బయట పెట్టండి. ఆ టీటీడీ వాళ్ళందరి మీద రోడ్డు తీర్చండి. నిజంగా మీకు ఈ యొక్క భాగస్వామ్యం లేకపోతే, ఈ రవికుమార్ సంపాదించినటువంటి దొంగతనం ఆస్తిలోకి వాటాలు లేకపోతే మీరు ఎందుకు ప్రశ్నించారు? ఆ రోజు మీరు ఎందుకు అతనికి బెయిల్ ఇప్పిస్తారు? పార్టీ 1 నోటీస్ ఇచ్చి లోక్ అదాలత్ లో ఎందుకు చేస్తారు? మీరే అన్నారు కదా, భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా మాట్లాడారు కదా, 20 సంవత్సరాల నుంచి ఈ దొంగతనం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇది దొంగతనం చేశాడు కదా. మరి వాళ్ళందరినీ ఆ రోజునటువంటి టీటీడీ ఈఓల్ని, ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధికారులని, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ ని కంక్లూడ్ చేద్దాం, వైండ్ అప్ చేసేద్దాం త్వరగా. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే శాసనసభ, శాసన మండలి, శాసన మండలికి వెళ్తున్నటువంటి సభ్యులు, వైసీపీ సభ్యులు శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన ప్రతిపక్షం కావాలని కాల్ చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వెళ్లకుండా గంటల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గొప్ప విధానం. శాసనసభ్యులేమో దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితులు. దాని మీదే లోకేష్ గారు స్పందించి అసెంబ్లీలో లోపలే ఈ రిజిస్టర్ పెట్టి సంతకాలు చేయాలంటే లక్ష్మణ్ గారు చెప్పారు, సీనియర్ ఆయన తెలంగాణ అసెంబ్లీలో లోపలే రిజిస్టర్ పెట్టారు, సంతకాలు చేస్తున్నారని. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే
అసెంబ్లీ మ్యాండేట్ ప్రకారంగా 60 రోజులు వరుసగా ఎవరు శాసనసభ్యులు కాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దయిపోద్ది అని మొన్నే రఘురామరావు గారు చెప్పిన విషయం. అది చూసిన తర్వాత శాసనసభ్యులు, ఎందుకంటే అధ్యక్షటువంటి కోరికతోటి శాసనసభలో ప్రవేశించాలనేటువంటి ఆలోచనతోటి పోటీ చేసినటువంటి కొత్త ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు కేరళ, మరి ఇది కూడా రద్దు అయిపోతే మనం రాదనేటువంటి ఆలోచన కొంతతో సంతకం పెట్టినట్టుగా మనకు అర్థమవుతాం. సరే, అదొక వ్యవహారం. తర్వాత ఈ విధంగా మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ 16 నెలల కాలంలో ఎక్కువ సార్లు రాష్ట్రం మొత్తం పర్యటన చేశాడు. జగన్ కంటే కూడా ఎక్కువ పర్యాలు తిరిగాడు. ఈయన ఖర్చులో కూడా పొదుపు పాటిస్తున్నాడు. ఈయన సభ పెడితే 5 లక్షలు అవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి సభ పెడితే 6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతా ఉంది అని చెప్పి కూడా ఆయన కొన్ని లెక్కలు చెప్పాడు. సరే, ఇప్పుడు ఏది ఏమైనా మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కాలంలో ఎక్కడికి వచ్చినా పరదాలు మాటిన చెట్లు కొట్టేసి, ఆయన పైన హెలికాప్టర్ పోతున్న కింద ట్రాఫిక్ ఆఫ్ చేసి వింతగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు కొన్ని చూసి చాలా దుర్మార్గంగా ఆయన వ్యవహారం నడిచింది. మీరు చెప్పినట్టుగానే మరి కొన్ని కోట్ల రూపాయలు ఆయన దాదాపు 200 కోట్ల రూపాయలు హెలికాప్టర్ వాడడానికి ఖర్చు పెట్టినట్లుగా, 220 కోట్లు 200 కోట్లు కాన్వాయ్కి ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూస్తా ఉన్నారు. సరే, ఏదైనా ఇంకా దుబారా చేసినటువంటి మరి ఖజానా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు 10 లక్షల కోట్లు మరి అప్పులు చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాడు, కానీ లోకేష్ మనం చూస్తా ఉన్నాం, పెన్షన్ ఇవ్వడానికి ఆయన మరి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒక నియోజకవర్గ కేంద్రానికి, మారుమూల ప్రాంతానికి 4,000 పెన్షన్ ఇవ్వడానికి అంత అవసరమా ఖర్చు? దీనికి కూడా ఆలోచించాలి మరి ముఖ్యమంత్రి గారు. వీళ్ళు ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం, మనం సూపర్ హిట్ అని పెద్ద సభ పెట్టారు, దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది, దానికి లెక్కలు చెప్తారా? మళ్ళా రేపు జిఎస్టీ మీద ఒక సభ పెడతారంటే లోకేష్ చెప్తా ఉన్నారు, 65,000 సభలు పెడతారంట రాష్ట్రం మొత్తం మీద పెట్టి, మళ్ళీ మోడీ గారిని పిలిచి జిఎస్టీ మీద ఒక విజయోత్సవ సభ పెడతారంట. ఏమన్నా ఇదంతా కూడా దుబారా కదా? సైదా గారు ఆల్రెడీ సరే, రేపు కరెక్ట్ పాయింట్ ఎత్తారు, నాకు అది అనిపించింది. కాదు, అంత అవసరమా? ఇప్పుడు ఇదేదో తెలుగుదేశం పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు, అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు కానీ ఏకంగా ముందుండి నడిపిస్తున్నట్టు, వాళ్ళు తీసుకున్న డెసిషన్కి సంబరాలు, దేశమంతా సంబరాలు. ఏదో మోదీ గారిని సంతోష పెట్టడానికి, ఆయన గుడ్ బుక్స్లో ఉండడానికి అతి వినయము లేదంటే అతి ప్రాధాన్యత ఇవ్వడం కనపడుతుంది తప్ప, రెండోది జరిగిపోయినవి కూడా చూద్దాం సార్. 2 సార్లు మోదీ గారు వచ్చి ఇక్కడ సభ పెట్టినందుకు 100 కోట్ల ఖర్చు, మరి ఇది కూడా దుబారా ఖర్చే కదా. ఎందుకంటే మరీ సురేష్ గారు, మరీ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే గతంలో ఎప్పుడు నేను చూడలే, ఆయన 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత లొంగిపోయినటువంటి మనస్తత్వం నేను చూడలేదు. నిజంగా చాలా బాధాకరం. చివరికి నెహ్రూని కూడా ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నెహ్రూ గారిని కూడా ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? 16 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం తన ఆస్తుల్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తిని మోడీకి దగ్గర ప్రాపకం పొందడం కోసం ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇప్పుడు మోడీ భజన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా ఉన్నా, బీజేపీ అనే దాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడతా ఉంది. గమనించాలి, చంద్రబాబు చాప కింద నీరులాగా ప్రవేశిస్తా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని, జనసేనని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీజేపీ వేలు నాంతా ఉంది. దీని వల్ల నష్టం తెలుగుదేశం పార్టీకి, ఇది క్లియర్. ఎందుకంటే పామును పెంచినట్టు పెంచుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడోకప్పుడు ఈ బీజేపీ విషపాము మాత్రం చంద్రబాబును కాటేసి దాన్ని గుర్తు పెట్టుకోవాలా, ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నువ్వు దిగజాడు రాజకీయాలు మీకెందుకు? 75 సంవత్సరాల వయసులో మీరు మోడీకి తొత్తుగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఇంత దిగజారిపోవాలన్నా? మీరే కాదు, నీ కొడుకు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజు లోకేష్ మాట్లాడు 65,000 సభలు పెట్టి మోడీని పిలిచి భజన చేస్తారు.
ఎవడప్ప సొత్తు అండి ఇది? ప్రజల సొత్తు 1000 కోట్లు మీరు జగన్ అమ్ముతున్నాం కదా, 7 కోట్లు 8 కోట్లు సభకు ఖర్చు పెట్టామని మీరు చేసే పని ఏంటి? Yes. అవసరమా ఇది? Yes. ఒక పక్కన రాజధాని లేదు, అమరావతి పూర్తి కాలేదు, రాష్ట్రం అతుకుల బొంతగా ఉంది, కోతులు మయంగా ఉంది. ఇప్పటికీ మీరు తల్లికి వందనంలో కట్ చేశారు, తల్లి దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఈ ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో. అలాగే మీరు చూసినట్టు దాదాపు 2000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి అప్పులు ఉన్నారు. మీరు కోతలు వాతలు లాగా ఉంది కానీ మీ ప్రభుత్వం ఎన్ని చేయకుండా ఈ భజన కార్యక్రమం ఏందో నాకు అర్థం కాదు. చేసుకోవాలా? ఇది చాలా దుర్మార్గం. ఒక పక్కన మెడికల్ కాలేజీలేమో మీరు పీపీపీ విధానంలో ప్రవేశపెడతామని చెప్తా ఉన్నారు. మీరు ఇంకేంటి మీరు ఈ రాష్ట్ర ప్రజలు కొరగబెట్టేది? వెరీ వెరీ వ్యాలిడ్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. అజంట మల్లనలాగా జగన్ ని మించిపోయారు మీరు కూడా. మీరు ప్రచారం ఎక్కువ అయిపోయింది, మీకు సమంజసం కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారిని ఎన్డీఏ కూటమిని కోరుతా ఉంటాం. వెరీ వ్యాలిడ్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైదా గారు, లక్ష్మణ్ గారు, వైసీపీ లక్ష్మణరావు గారు అండ్ టీడీపీ చైతన్య గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.